ఎండాకాలంలో తుని పుచ్చకాయ పంట. పక్షుల గ్రామంలో ఎండాకాలం అప్పుడే మొదలవుతుంది. ఎండలు నెమ్మదిగా ముదురుతున్నాయి. తుని పిచ్చుక తన ఇంటి వెనుకున్న ఖాళీ స్థలంలో మట్టిని తవ్వుతూ నేలను చదును చేస్తుంది. ఆమె కూతురు బుజ్జి పిచ్చుక ఒక చిన్న ప్లాస్టిక్ డబ్బాలో నీళ్లు తెచ్చి పోస్తుంది. పక్కింటి గోడ మీద చిచ్చుకాకి కూర్చొని కాలు మీద కాలేసుకుని వేరుశనగ పప్పులు తింటూ వాళ్ళని గమనిస్తోంది. బుజ్జి పిచ్చుక చెమటలు తుడుచుకుంటూ, అమ్మా, ఎండ కొట్టోంది కదా, మనం ఇప్పుడు ఈ మట్టి ఎందుకు తవ్వుతున్నాం? లోపలేమైనా నిధుందా? తుని పిచ్చుక నవ్వుతూ, నిధి కాదు తల్లి, నిధి కంటే విలువైనది నాటబోతున్నాం. ఈ ఎండాకాలంలో మన దాహం తీర్చే, మనకు బలాన్నిచ్చే పుచ్చకాయ విత్తనాలు నాటుతున్నాను. సరిగ్గా 1 రోజుల్లో మన పెరట్లోని పెద్ద పెద్ద పుచ్చకాయలు కాస్తాయి. చిచ్చుకాకి పైనుండి వెటకారంగా నవ్వుతూ, వాసనే పిచ్చుకోలా. తుని, నీకెప్పుడు పనేనా? ఎండాకాలం వస్తే హాయిగా చెట్టు నీడన పడుకుని విశ్రాంతి తీసుకోవాలి, కానీ ఈ మట్టిలో కూలీ పని ఏంటి? మార్కెట్కి వెళ్తే 10 రూపాయలకు ఒక పుచ్చకాయ మొక్కిస్తాడు, అది కొనుక్కొని తినొచ్చు కదా. చిచ్చు, మార్కెట్లో దొరికేవి మందులు కొట్టి పండించినవి. అవి తింటే ఆరోగ్యం పాడవుతుంది. మన చేత్తో సేంద్రియ ఎరువులు వేసి పండించుకున్న పండ్ల రుచే వేరు. ఇప్పుడు కష్టపడితే ఎండలు మండిపోయే మే నెలలో చల్లటి పండ్లు తినొచ్చు. వామా, 1 రోజులు కష్టపడాలా? నా వల్ల కాదు, నా నడుము ముక్కలైపోతుంది. అయినా నువ్వు నాటిన విత్తనాలు మొలకెత్తుతాయో లేదో, దానికి కాయలు కాస్తాయో లేదో, ఈ లోపు కాకులు ఎత్తుకుపోతాయి. అంటే నాలాంటి పక్షులు ఎత్తుకుపోతాయని నా ఉద్దేశం. మా అమ్మ నాటితే ఖచ్చితంగా కాస్తాయి చిచ్చు అట్ట. నువ్వు చూస్తూ ఉండు, మేమే అందరికంటే పట్టకాయ తింటాము. సరేలే, చూద్దాంలే మీ వ్యవసాయం. ఒరే చిన్నగా, నాకు గాలాడట్లేదు, వచ్చి ఆ తాటాకతో నాకు విసర్రా. చిచ్చుకాకి అక్కడి నుండి వెళ్లిపోయింది. తుని బుచ్చి విత్తనాలు నాటి నీళ్లు పోశారు. 3 వారాల తర్వాత తుని పిచ్చుక పెరట్లో పుచ్చకాయ పాదులు పచ్చగా పెరిగాయి. పసుపు రంగు పూలు పూసి చిన్న చిన్న కాయలు కూడా వచ్చాయి. చోటు చిలుక తన కొడుకు బన్ను చిలుకతో కలిసి అక్కడికొచ్చింది. వాళ్ళు తుని పిచ్చుకకి సహాయం చేస్తున్నారు. వావ్ తుని, నీ పాదులు ఎంత పచ్చగా ఉన్నాయో, కాయలు కూడా బాగా దిగాయి. నీ కష్టం ఫలించింది. థ్యాంక్స్ చోటు. నువ్వు బన్ను వచ్చి ప్రతిరోజు నీళ్లు పోయడానికి సహాయం చేయడం వల్లే ఇవి ఇంత బాగా పెరిగాయి. కాయలు కోసాక మీకే మొదటి వాట. హే జాలే, నాకు పుచ్చకాయ అంటే నాకు చాలా ఇష్టం. నేను బుజ్జి కలిసి గింజలతో ఆడుకుంటాం కూడా. అవుంటే పన్నుక, మన కాయలు పెద్ద ఫుట్బాల్ అంత సైజులో వస్తాయి చూడు. అంతలో లూసీ పౌరం తలకొక పెద్ద స్కార్ఫ్ కట్టుకొని, కళ్ళకు సన్ గ్లాసెస్ పెట్టుకొని, ఒక చిన్న గొడుగు పట్టుకొని అటుగా వచ్చింది. వెనకాలే కుహుబాతు కూడా నడుచుకుంటూ వస్తుంది. ఓ మై గాడ్, ఇంత ఎండలో మీరంతా ఇక్కడేం చేస్తున్నారు? నాకైతే ఎండను చూస్తుంటే భయమేస్తుంది. నా స్కిన్ టోన్ డార్క్ అయిపోతుందేమోనని నిన్నట్టుండి బయటికే రాలేదు. నీ స్కిన్ టోన్కి వచ్చిన నష్టం ఏం లేదులే లూసీ. నువ్వు పోసుకున్న పౌడర్కి ఎండ కూడా భయపడి పారిపోతుంది. అయినా తుని కాటన్ చూడు ఎంత చల్లగా ఉందో. లూసీ పౌరం పుచ్చకాయల వైపు చూసి, అరే, అప్పుడే కాయలొచ్చేశాయా? క్యూట్గా ఉన్నాయి. కాని తుని, ఇవి ఎర్రగా ఉంటాయా లేదా అని ఎలా తెలుస్తుంది? కోసే ముందు ఎక్స్రే తీస్తారా? చోటు చిలుక నవ్వుతూ, ఎక్స్రే కాదు లూసీ, కాయ మీద తట్టి చూస్తే వచ్చే శబ్దాన్ని బట్టి పండిందో లేదో మనకు తెలిసిపోతుంది. వ్యవసాయం అంటే అంత ఆషామాషి కాదు. అసలు ఈ ఎండలకే మన గొంతులు తడారపోతున్నాయి. ఈ కాయలు పండితే అందరం కలిసి జ్యూస్ చేసుకుని తాగదాం. చిచ్చుకి మాత్రం ఒక్క చుక్క కూడా ఇవ్వకూడదు, తను పని చేయలేదు కదా. మే నెల రానే వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. బయట తిరగాలంటే పక్షులు జంకుతున్నాయి. చెరువుల్లో నీళ్లు అడుగంటిపోయాయి. మహీకృత గారు ఊరంతా తిరిగి పరిస్థితులు గమనిస్తున్నారు. ఆయన తుని పిచ్చుక ఇంటి దగ్గరికి వచ్చారు. అమ్మయ్య, ఈ ఎండలకి నా రెక్కలు కాలిపోతున్నాయి. ఊరంతా ఎండిపోయింది, కానీ తుని ఇల్లు మాత్రం పచ్చని వయాసిసుల్లో ఉంది. తుని, ఎక్కడున్నావమ్మా? తుని పిచ్చుక బయటకొస్తూ, నమస్కారం మహిగారు, రండి లోపల కూర్చోండి. ఎండలు బాగా పెరిగాయి కదా, ముందు ఈ కుండలోని చల్లటి నీళ్లు తాగండి. మహీగ్రద్ద నీళ్లు తాగి, చాలా సంతోషం తల్లి, నీ ముందు చూపు చాలా గొప్పది. పుచ్చకాయలు కోతకొచ్చాయా? బయట చూస్తే నిగనిగలాడుతున్నాయి. అవును మహిగారు, రేపే అందర్నీ పిలిచి కోద్దామనుకుంటున్నాను. బాగా పండాయి. ఇంతలో చిచ్చుకాకి తన కొడుకు చిన్నుకాకిని లాక్కుంటూ అక్కడికొచ్చింది. ఇద్దరూ ఎండకి మాడిపోయి నాలుకలు బయట పెట్టి రొప్పుతున్నారు. అమ్మో, నాకు దాహం వేస్తుంది. ఎండలో నడవలేకపోతున్నాను, కళ్ళు తిరుగుతున్నాయి. ఓపిక పట్రా, నాకే ప్రాణం పోయేలా ఉంది. మా ఇంట్లో నీళ్ల కుంట కూడా ఎండిపోయి 4 రోజులైంది. ఏదైనా చెరువు దగ్గరికి వెళ్దామంటే ఎగిరే ఓపిక లేదు.
చిచ్చు, నేను ముందే చెప్పాను కదా ఎండాకాలం కోసం ఏర్పాట్లు చేసుకోమని. అప్పుడేమన్నావు? కాలు మీద కాలు వేసుకుని పడుకుంటాను అన్నావు. ఇప్పుడేమైంది నీ మహారాజు యోగం? చిచ్చుకాకి తలదించుకొని, నా బుద్ధి గడ్డి తినింది సార్. వడదెబ్బకి నా మైండ్ బ్లాంక్ అయిపోయింది. తుని ప్లీజ్ కొంచెం నీళ్ళు ఇవ్వ, మా చిన్నగాడు పడిపోయేలా ఉన్నాడు. అయ్యో చిచ్చు, అలా అడగాల? ముందు లోపలికి రండి. తుని ఇద్దరికీ చల్లటి నీళ్ళిచ్చింది. చిన్నుకాకి నీళ్లు తాగాక పెరట్లోకి చూసి, అమ్మో అమ్మో, అక్కడ చూడు, పెద్ద పెద్ద పుచ్చకాయలు ఫుట్బాల్ కంటే పెద్దగా ఉన్నాయి. అమ్మో, నాకు ఆ కాయ కావాలి. చిచ్చుకాకి కళ్ళు మెరిపిస్తూ ఆశగా చూస్తూ, అమ్మ బాబాయ్, ఎన్ని కాయలా? తుని, నేను ఆ రోజు ఏదో సరదా కన్నాను కానీ నువ్వు నిజంగానే సాధించావు. ఒక కాయ నాకిస్తావా? ఇంటికి తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తింటాను. మహీగ్రద్ద కోపంగా, చిచ్చు, నువ్వు అసలు పనే చేయలేదు. కనీసం ఒక చెంబు నీళ్లు కూడా పోయలేదు. అప్పుడు వెక్కిరించావు, ఇప్పుడు సిగ్గు లేకుండా కాయ అడుగుతున్నావా? తుని, దానికి ఒక ముక్క కూడా ఇవ్వకు. చిచ్చుకాకి భయపడుతూ, సార్ 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 ప్లీజ్ సార్, కొంచెమే అడిగాను కదా. పర్లేదులే మహిగారు, రేపు ఉదయం నేను అందర్నీ మా ఇంటికి పిలుస్తున్నాను. పుచ్చకాయ పార్టీ చేసుకుందాం. అప్పుడు అందరికీ ఇస్తాను. చిచ్చు, నువ్వు రేపు ఉదయం రా. చిచ్చుకాకి నిరాశగా, రేపటిదాకా ఆగాలా? సరేలే, ఏం చేస్తాం, పదరా చిన్నగా. ఆ రోజు రాత్రి ఎవరూ నిద్రపోవడం లేదు. వేడికి ఉక్కపోస్తోంది. చిచ్చుకాకి మాత్రం పుచ్చకాయల మీదే ధ్యాస. ఎలాగైనా ఒక కాయను దొంగతనంగా కొట్టేయాలని ప్లాన్ వేసింది. చిచ్చుకాకి మెల్లగా, వాళ్ళ చిన్నగా లేరా, అందరూ పడుకున్నారు. ఇదే కరెక్ట్ టైము. వెళ్ళి ఆ పుచ్చకాయల్లో ఒక పెద్ద కాయను మనం దొర్లించుకొని వచ్చేద్దాం. చిన్నుకాకి నిద్రమత్తులో, అమ్మో, దొంగతనం తప్పమ్మా. రేపు ఆంటీ ఇస్తానంది కదా, అప్పుడే తిందాం, నాకు నిద్ర వస్తుంది. రేపు ఆంటీ ఇచ్చేది ఒక చిన్న ముక్కరా. దొంగతనం చేస్తే మొత్తం కాయ మనదే. రేపు పగలంత జ్యూస్ చేసుకొని తాగొచ్చు. లేచురా. చిచ్చుకాకి చిన్నుని తీసుకుని తుని ఇంటి పెరట్లోకి ప్రవేశించింది. చీకట్లో కాయలు పెద్ద పెద్ద బండరాళ్ళలా కనిపిస్తున్నాయి. అదిగం, ఆ మూలనున్నది అన్నిటికంటే పెద్దది. పద, దాన్ని నెట్టుకుంటూ వెళ్దాం. ఇద్దరూ కలిసి ఆ కాయను నెట్టడానికని ప్రయత్నించారు, కానీ అది చాలా బరువుగా ఉంది. అమ్మో, ఇది కదలట్లేదు, నా వల్ల కావట్లేదు. బలం ఉపయోగించరా. హైలస్సా అనుకుంటూ నెట్టు. 1 2 3 నెట్టు. ఇద్దరూ గట్టిగా నెట్టేసరికి ఆ కాయ అక్కడి నుండి కదిలి పక్కనే ఉన్న ఒక స్టీల్ బిందెను ఢీకొట్టింది. ఢమీలని ఒక పెద్ద శబ్దం వచ్చింది. అమ్మో, శబ్దం అయిపోయింది. పారిపోరా చిన్నగా. సరిగ్గా అప్పుడే లైట్లు వెలిగాయి. మహీగ్రద్ద గారు, ఆయన అప్పుడే అటుగా పెట్రోలింగ్ చేస్తున్నాడు. తుని పిచ్చుక చోటు చిలుక అక్కడికొచ్చారు. మహీగ్రద్ద టార్చ్ లైట్ వేస్తూ, ఎవరక్కడ? దొంగలు, ఆగు దొంగ. చిచ్చుకాకి చిన్ను పారిపోలేక అక్కడే ఇరుక్కుపోయారు. అరే, ఇది చిచ్చు కదా? ఏంటి చిచ్చు, రాత్రిపూట ఇక్కడేం చేస్తున్నావు? జాగింగ్ చేస్తున్నావా? చిచ్చుకాకి వణుకుతూ, అది మహిగారు, నేను పుచ్చకాయలు సురక్షితంగా ఉన్నాయో లేదో కాపలా కాయడానికని వచ్చాను సార్. దొంగలు వస్తారేమోనని భయం వేసి. నిన్ను మించిన దొంగ ఈ ఊర్లో ఎవరూ లేరు చిచ్చు. పొద్దున్నే ఇవ్వనని అనలేదే. రేపు పార్టీకి రమ్మని కదా తుని చెప్పింది. అయినా నీకు ఆకలి ఆగలేదా? అయ్యో చిచ్చు, నువ్వు అడిగితే నేనే కోసిచ్చేదాన్ని కదా. దొంగతనం ఎందుకు? ఈ కాయలు చాలా బరువుంటాయి. మీ మీద పడితే కాళ్ళు విరిగిపోయేవి. చిన్నుకాకి ఏడుస్తూ, మహితతో నేను ముందు చెప్పాను వద్దు అని. మా అమ్మి నన్ను బలవంతంగా తీసుకొచ్చింది. నన్ను జైల్లో వేయకండి. చిచ్చుకాకి తలదించుకొని, నన్ను క్షమించండి సార్. కాయ చూసేసరికి ఆశ ఆపుకోలేకపోయాను. నాకు కష్టపడడం ఇష్టం లేదు, కానీ ఫలితం మాత్రం మొత్తం నాకే కావాలని ఒక పిచ్చి అత్యాశ. నా తప్పు తెలుసుకున్నాను. తప్పు తెలుసుకుంటే సరిపోదు. దీనికి శిక్షగా రేపు పార్టీకి వచ్చే వాళ్ళందరికీ నీళ్లు అందించే బాధ్యత, తర్వాత ఆకు విస్తరలు తీసే బాధ్యత నీదే. సరే సార్, నేను చేస్తాను. ఇక జన్మలో దొంగతనం చేయను. మరుసటి రోజు ఉదయం 10 గంటలు తుని పిచ్చుక ఇంటి ముందు పెద్ద పార్టీ ఏర్పాటు చేశారు. ఊరి పక్షులన్నీ వచ్చాయి. లూసీ పౌరం కుహుబాతు కూడా వచ్చారు. తుని పిచ్చుక ఒక పెద్ద పుచ్చకాయను కోసింది. లోపల ఎర్రగా జ్యూసీగా ఉంది. అందరికీ నోట్లో నీళ్లు ఊరాయి. వావ్ తుని, కాయ ఎంత ఎర్రగా ఉందో! అసలు కట్ చేస్తుంటేనే వాసన గుబాలేస్తోంది. అమ్మా, నాకు ఆ పెద్ద మొక్క కావాలి. అందరికీ ఇస్తాను, కంగారొద్దు. అందరికీ తలా ఒక పెద్ద ముక్కిచ్చింది. లూసీ పౌరం తింటూ, ఓ మై గాడ్, ఇట్స్ సో స్వీట్. 5 స్టార్ హోటల్లో కూడా ఇంత స్వీట్ వాటర్ మెలోన్ దొరకదు. నా స్కిన్ కి కూడా ఈ జ్యూస్ చాలా మంచిది. అవును లూసీ, నీ మేకప్ కిట్ లో కాయ సగం సరిపోతుందిలే. తుని, నిజంగా నీ కష్టం వృధా కాలేదు. ఇది అమృతంలాగా ఉంది. చిచ్చుకాకి మాత్రం ఒక మూలన నిలబడి అందరికీ నీళ్లందిస్తూ ఆశగా చూస్తోంది. ఆమెకు ఎవరూ పుచ్చకాయ ఇవ్వలేదు. చిన్నుకాకి కూడా అమ్మ పక్కనే నిలబడ్డాడు. అమ్మా, పాపం చిన్నుకి పుచ్చకాయ ముక్క ఇవ్వ
వాడు నా ఫ్రెండ్ అమ్మా. నేను మర్చిపోలేదు తల్లి అని చెప్పి ఒక పెద్ద ప్లేట్లో 2 పెద్ద పుచ్చకాయ ముక్కలు పెట్టి చిచ్చుకాకి దగ్గరికి వెళ్ళింది. ఇదిగో చిచ్చు, తీసుకో. నువ్వు రాత్రి తప్పు చేశావు, కానీ శిక్ష అనుభవించావు. పండుగ రోజు ఎవరూ పస్తులుండకూడదు. చిచ్చుకాకి కన్నీళ్లు పెట్టుకొని, అతనే నువ్వెంత మంచిదానివి. నేను నిన్న ఎప్పుడు వెక్కిరిస్తావంటాను, పని దొంగని అంటాను. ఆయన నాకు ఎంత పెద్ద మొక్క ఇచ్చావు. నా మనసుకు నిజంగా సిగ్గేస్తుంది. అది తుని గొప్పతనం చిచ్చు. ఇక నేను సోమరితనం వదిలేసి మాతో పాటు నువ్వు కూడా కష్టపడడం నేర్చుకో. అవునండి, మా అమ్మ రేపటి నుండి మీతో పాటు తోట పనికి వస్తుంది. నేను కూడా వాటర్ పోస్తాను. అలా అయితే సంతోషమే. అందరూ కలిసి కష్టపడితే మన ఊరి ఎండాకాలంలో కూడా పచ్చగా ఉంటుంది. చిచ్చుకాకి పుచ్చకాయ తింటూ ఆనందంతో తల ఊపింది. అందరూ సంతోషంగా పుచ్చకాయలు తింటూ చల్లటి గాలిలో కబుర్లు చెప్పుకుంటూ పండుగ చేసుకున్నారు. ఈ కథలోని నీతేంటంటే, కష్టపడి పని చేస్తేనే మంచి ప్రతిఫలం దక్కుతుంది. సోమరితనం, అత్యాశ ఎప్పుడూ అవమానాన్ని మిగుల్చుతాయి. పక్షుల గ్రామంలో వసంతకాలం వచ్చింది. చెట్లన్నీ పచ్చని ఆకులతో, రంగురంగుల పూలతో కలకలలాడుతున్నాయి. ఆ రోజు ఉదయం ఊరి పెద్ద మహి అందర్నీ పెద్ద మర్రి చెట్టు దగ్గరికి సమావేశానికని పిలిచింది. పక్షులారా, మీ అందరికీ తెలుసు కదా, రేపు మన గ్రామంలో శ్రీరామనవమి పండుగ జరుపుకోబోతున్నాం. ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా మనమంతా కలిసికట్టుగా ఈ పండుగను ఘనంగా నిర్వహించాలి. ఎవరికి ఏ బాధ్యత కావాలో మీరే చెప్పండి. నేను అలంకరణ బాధ్యత తీసుకుంటాను మహిగారు. నా తెల్లటి రెక్కలతో పై కొమ్మల వరకు ఎగిరి అందమైన పసుపు, ఎరుపు రంగు పూల దండలను కడతాను. మర్రి చెట్టు మొత్తం పచ్చడి మామిడి ఆకులతో తోరణాలు కడతాను. మన పండుగ వేదిక చూడ్డానికి చాలా అందంగా, నా ఈకలంత స్వచ్ఛంగా ఉండాలి. అలాగే లూసీ, పూలదండల కోసం నేను, నా కొడుకు బన్ను కలిసి అడవిలో ఉన్న అత్యంత అందమైన మల్లెపూలు, బంతిపూలు కోసుకొనొస్తాం. వాడికి పూలు కోయడం అంటే చాలా ఇష్టం. అవునంటే నేను పెద్ద పెద్ద పూలు కోస్తాను, కానీ ముళ్ళు గుచ్చుకోకుండా మా అమ్మ చూసుకుంటుంది. పండుగంటేనే పాటల సందడి కదా. రేపు పూజా సమయంలో నేను అద్భుతమైన గొంతుతో పండుగ పాటలు పాడతాను. ఈ రోజు నుండి నేను నా గొంతును సిద్ధం చేసుకుంటాను. చల్లటి నీళ్లు తాగడం మానేస్తాను. చాలా సంతోషం. మరి పండుగ అనగానే అందరికీ గుర్తొచ్చేవి వడపప్పు, పానకం. ఆ రెండు చాలా స్వచ్ఛంగా భక్తితో తయారు చేయాలి. ఆ బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఆ బాధ్యత నాకు వదిలేయండి మహిగారు. నేను అడవి లోపలున్న స్వచ్ఛమైన సలియేటి నీళ్లు, తీయటి పూల తేనె, అడవి మిరియాలు, యాలకుల గింజలు కలిపి అమృతం లాంటి పానకం తయారు చేస్తాను. అలాగే పెసర గింజలను నానబెట్టి కమ్మటి వడపప్పు కూడా సిద్ధం చేస్తాను. అమ్మా, నేను కూడా నీకు సాయం చేస్తానమ్మా. పెసర గింజలు కడగడం నేను చేస్తాను. పానకం రుచి చూడడం కూడా నేనే చేస్తాను. సహాయం చేయడం వరకు సరే, కాని రుచి చూడ్డానికైతే వీల్లేదు బుజ్జి. పండుగ పూజ పూర్తయ్యాకే ఎవరైనా పానకం తాగాలి. అప్పటిదాకా ఎవరు నోట్లో పెట్టుకోకూడదు. అంతా బాగానే ఉంది, కానీ చిచ్చు, నువ్వేం మాట్లాడడం లేదే. నువ్వు పండుగకు ఏ పని చేస్తావు? చిచ్చు బద్ధకంగా ఆవలిస్తూ, నేనా? నాకేం పనొద్దులే మహిగారు. నేను పండుగకి ముఖ్య అతిథిగా వస్తాను. అందరూ చేసే పనులను పర్యవేక్షిస్తాను. పానకం తీయగా ఉందో లేదో, వడపప్పు నానిందో లేదో నేను చెక్ చేసి సర్టిఫికేట్ ఇస్తాను. అది పెద్ద పనే కదా. అవునంటే, మా అమ్మ చెప్పినట్లు నేను కూడా వడపప్పు తిని చూసి ఎలా ఉందో చెప్తాను. నాకు ఆకలి బాగా వేస్తుంది. మహి కోపంగా, ఓహో, తల్లికి తగ్గ కొడుకు. ఇద్దరికి పనంటే బద్ధకం, కానీ తిండి అనగానే ముందుంటారు. అలా కుదరదు చిచ్చు. నువ్వు అడవిలో పడిపోయిన ఎండు పుల్లలు ఏరుకొని వచ్చి పండుగ వేదిక చుట్టూ శుభ్రం చెయ్యాలి. పని చెయ్యందే పానకం దొరకదు. చిచ్చు విసుక్కుంటూ, సరేలే, ఎప్పుడు నా మీద ఏడొస్తారు. పానకం కోసం ఏమాత్రం కష్టం చేయక తప్పదు. ఇక మరుసటి రోజు ఉదయం తుని ఇల్లు. బుజ్జి, అటు చూడు, మన మట్టి కుండలో సెలయేటి నీళ్లు పోశాను. అవి అడవి పూల తేనె, నూరిన మిరియాల పొడి, యాలకుల పొడి అన్నీ కలిపాను. ఆ పానకం గుమగుమలాడుతోంది. బుజ్జి ముక్కుతో గట్టిగా గాలి పీలిస్తూ, అప్పా, అమ్మా, ఎంత కమ్మటి వాసన వస్తోందమ్మా. ఒక్క చుక్క, ఒకే ఒక్క చుక్క నా నాలుగు మీద ఎవరికి చెప్పను. కుదరదు బుజ్జి, అది దేవుడికి నైవేద్యం పెట్టాలి. నేను వెళ్ళి అడవిలో నుండి పానకం తాగడానికి శుభ్రమైన ఆకు తిన్నెలు కొట్టి తీసుకొనొస్తాను. నువ్వు ఈ కొండ దగ్గరే ఉండి కాపలాకాయ్. ఎవరిని దగ్గరికి రానివకే. సరేనమ్మా, నేను ఒక కన్ను తెరిచి మరీ కాపలా కాస్తాను. నువ్వు త్వరగా రా. తుని ఆకులు తేవడానికి అడవిలోకి వెళ్ళింది. బుజ్జి కుండ పక్కనే కూర్చొని కాసేపటికి నిద్రమత్తు ఆపుకోలేక
అక్కడే గాఢ నిద్రలోకి జారుకుంది. అదే సమయంలో ఇంటి బయట పొదల్లో దాక్కుని ఉన్న చిచ్చు చిన్ను మెల్లగా లోపలికి తొంగి చూశారు. అమ్మో చూసావా, ఆ బుజ్జి హాయిగా నిద్రపోతుంది. నాకు పానకం వాసన వస్తుంది. కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. ఇదే సరైన సమయంరా చిన్నగా. ఆ మహి నాతో ఎండు పొలలో ఏర్పిస్తుందా? నేను పని చేసేదే లేదు. కానీ అందరి కట్టే ముందు ఆ తీయటి పానకం తాగేది నేనే. రా, మెల్లగా శబ్దం చేయకుండా లోపలికి వెళ్దాం. ఇద్దరు అడుగులో అడుగు వేసుకుంటూ తుని ఇంట్లోకి ప్రవేశించారు. పానకం కుండమూత తీశారు. వాసనకి వాళ్లకు మతిపోయింది. ఆహా, ఆ తుని ఎంత తెలివిగా చేసిందో. తేనె ఏలకులు ఎంత గుమగుమలాడుతున్నాయో. చిన్నో, నేను తెచ్చిన ఈ సన్నటి వెదురు బొంగును గొట్టంలాగా వాడి పానకం తాగుదాం. ఎవరికి అనుమానం రాదు. ఇద్దరు ఆ ఎదురు పొంగుతో కుండలో ఉన్న పానకాన్ని పోటీలు పడి గటగట తాగేశారు. ఒక్క చుక్క కూడా వదలకుండా మొత్తం ఖాళీ చేశారు. వాళ్ళ కడుపులు ఉబ్బిపోయాయి. చిన్ను తేంచుతూ, అమ్మో నా కడుపు నిండిపోయింది. కానీ ఇప్పుడు కుండ ఖాళీ అయిపోయింది కదా. ఆ తుని ఆంటీ వచ్చి చూస్తే మనల్ని తరిమి తరిమి కొడుతుంది. ఊరి వాళ్ళంతా మనల్ని అడవిలో నుండి వెలివేస్తారు. నాకు భయంగా ఉందమ్మా. చిచ్చు కంగారు పడుతూ, అయ్యో నిజమే, ఈ ఆలోచన రాలేదు. ఉండు, నా బ్రెయిన్ వాడతాను. ఎక్కడే బయట చెరువు దగ్గర కొంచెం బురద నీళ్ళున్నాయి కదా, ఆ నీళ్లు తెచ్చి కుండలో పోద్దాం. ఆ పక్కనే ఉన్న చేదు వేపకాయల రసం పిండు. అప్పుడు రంగు అచ్చం పానకం లాగే కనిపిస్తుంది. ఎవరికి ఎలాంటి అనుమానం రాదు. నువ్వు చాలా గ్రేట్ అమ్మా. నీ తెలివికి ఆకాశమే హద్దు. ఇద్దరూ కలిసి బురద నీళ్లు వేపకాయల రసం తెచ్చి పానకం కుండలో నింపి మూత పెట్టేసి ఏమీ ఎరగనట్లు అక్కడి నుండి పారిపోయారు. కాసేపటికి తుని ఆకులు తీసుకునొచ్చింది. బుజ్జి నిద్రపోవడం చూసి నవ్వుకుంది. లేపుచ్చి, పండుగ సమయమైంది. ఈ కుండను పండుగ వేదిక దగ్గరికి తీసుకుని వెళ్దాంరా. పండుగ వేదిక దగ్గర మర్రి చెట్టు చాలా అందంగా అలంకరించబడి ఉంది. శభాష్ లూసీ, పూల అలంకరణ చాలా అద్భుతంగా ఉంది. పచ్చటి ఆకులు ఎర్రటి పూలతో వేదిక వెలిగిపోతోంది. ధన్యవాదాలు మహిగారు. నా కష్టమంతా పండుగ కల కోసమే కదా. మను, ఆ వడపప్పు దగ్గరికి వెళ్ళకు. పూజ పూర్తయ్యాకే తినాలి. సరే, నేను పానకం కోసం ఎదురు చూస్తున్నాను. అందరూ ప్రశాంతంగా కూర్చోండి. కుహు, పండుగ పాట మొదలు పెట్టు. కుహు తన మధురమైన గొంతుతో అద్భుతంగా పాడింది. పక్షులన్నీ భక్తితో విన్నాయి. పూజ పూర్తయింది. ఇక అందరికి పానకం వడపప్పు పంచండి. ముందుగా పిల్లలకివ్వండి. తుని అందరికీ ఆకు దొన్నెలలో వడపప్పు పానకం వడ్డించింది. చిచ్చు కూడా ఏమీ ఎరగనట్లు ఒక మూల కూర్చుని దొన్నె పట్టుకునుంది. అందరూ ఒకేసారి పానకం తాగారు. అంతే, క్షణాల్లో అందరి ముఖాలు మారిపోయాయి. లూసీ పానకం ఉమ్మేస్తూ, చిచిచి, ఇదేంటి పానకం కాదా? నా గొంతు మండిపోతుంది. నా నాలుగు చేదుగా అయిపోయింది. కడుపులో వికారంగా ఉంది. బాబాయ్, ఇది అచ్చం బురద నీళ్ళలా ఉంది. వడపప్పు చాలా కమ్మగా ఉంది, కానీ పానకం ఘోరాతి ఘోరంగా ఉంది. ఇందులో వేపకాయల రసం కలిసినట్లుంది. నా గొంతు పాడైపోయింది. ఈ నీళ్లు తాగితే నా పాటల వయసు పూర్తిగా పోతుంది. ఇది ఎవరి పని? తుని కన్నీళ్లతో వణికిపోతూ, అదేంటి, నేను చాలా జాగ్రత్తగా అడవి తేనె మంచినీళ్లు యాలకులతో చేశాని. నేను చూస్తూ ఉండగానే ఇలా ఎలా మారిపోయింది? నేను కావాలని చేయలేదు మహిగారు. నన్ను నమ్మండి. అవును, మా అమ్మ చాలా బాగా చేసింది. నేను పొద్దున వాసన చూశాను. అది చాలా తీయగా కుమకుమలాడుతోంది. మహి కుండ దగ్గరికెళ్లి వాసన చూసి కోపంగా, నిజమే, ఈ కుండలో ఉన్నది పానకం కాదు, బురద నీళ్లు మరియు వేపరసం. ఎవరో కావాలని అసలైన పానకం దొంగలించి ఈ చెత్త నీళ్లు పోశారు. మన ఊరి పండుగను పాడు చెయ్యాలని చూసిన ఆ దొంగ ఎవరో నేను కనిపెడతాను. అందరూ ఒకరి ముఖాలొకరు చూసుకుంటున్నారు. ఎవరికి ఏమీ అర్థం కావడం లేదు. అప్పుడే చిన్నుకు కడుపులో గ్యాస్ ఎక్కువై అందరి మధ్యలో గట్టిగా అని తేంచాడు. ఆ తేనుపు రాగానే అక్కడున్న గాలిలో ఒక్కసారిగా కమ్మటి తేనె, యాలకులు, మిరియాల సువాసన గుబాలించింది. అమ్మా, అమ్మా, చిన్న నోట్లోంచి అసలైన పానకం వాసన వస్తోందమ్మా. వాడి కడుపు చూడు, పానకం కుండలో ఎంత పట్టుగా ఉబ్బిపోయిందో. అందరి చూపులు ఒక్కసారిగా చిచ్చు చిన్నుల మీద పడ్డాయి. చిచ్చు భయంతో అక్కడి నుండి పారిపోవడానికని ప్రయత్నించింది. కాని మహి తన బలమైన రెక్కలతో ఎగిరి వెళ్లి చిచ్చుని పట్టుకుంది. చిచ్చు, నిజం చెప్పు, ఇదంతా నీ పనేనా? చిన్న పిల్లాడితో కూడా దొంగతనం చేయిస్తావా? పండుగ నైవేద్యాన్ని పాడు చేస్తావా? చిచ్చు భయంతో వణుకుతూ ఏడుస్తూ, నన్ను క్షమించండి మహిగారు, క్షమించుతోని. నాకు పని చేయడం బద్ధకం, కానీ పానకం వాసన చూసేసరికి ఆపుకోలేకపోయాను. అందుకే బుద్ధి నిద్రపోతున్నప్పుడు నేను చిన్ను కలిసి వెదురు గొట్టంతో మొత్తం పానకం తాగేశాం.
దొరికిపోతామనే భయంతో ఆ బురద నీళ్ళు పోసాం. నా బుద్ధి గట్టి తినింది. నీకు బుద్ధి లేదు చిచ్చు. నీ తిండి కోసం ఊరి పండుగను పాడు చేశావు. ఇప్పుడు మన పిల్లలందరికీ పానకం లేకుండా చేశావు. పక్షులన్నీ విచారంగా ఉండిపోయాయి. అప్పుడు తుని చిరునవ్వుతో ముందుకొచ్చింది. అందరూ బాధపడకండి. చిచ్చు బుద్ధి నాకు తెలుసు కదా. అదేదో ఒక దొంగతనం చేస్తుందని నాకు ముందే అనుమానం వచ్చింది. అందుకే నేను అసలైన పానకంలో సగభాగాన్ని ఇంకో చిన్న కుండలో తీసి నా గూటి వెనక దాచిపెట్టాను. బుజ్జికి కూడా ఈ విషయం చెప్పలేదు. అమ్మా, నువ్వు సూపరమ్మా. అందుకే నన్ను నిద్రపోనిచ్చావు. నువ్వు చాలా తెలివైన దానివి. తుని వెళ్ళి లోపల దాచిన అసలైన పానకం కుండను తీసుకొనొచ్చింది. మళ్ళీ అందరికీ స్వచ్ఛమైన తీయటి పానకం వడ్డించింది. ఆహా, పానకం అమృతంలా ఉంది తుని. నా నోటి చేదంతా పోయింది. నా గొంతు మళ్ళీ కోకిలలా మారిపోయింది. వడపప్పు పానకం చాలా అద్భుతంగా ఉన్నాయి. పక్షులన్నీ ఆనందంగా పానకం తాగుతూ పండుగ జరుపుకున్నాయి. కాని మహి మాత్రం చిచ్చుకి తగిన శిక్ష వేసింది. చిచ్చు, నువ్వు చేసిన మోసానికి బద్ధకానికి నీకు కఠినమైన శిక్ష తప్పదు. ఈ రోజు పండుగ పూర్తయ్యాక ఊర్లో ఉన్న ఆకు దొన్నెలన్నీ నువ్వే తీసి చెత్తలో వేయాలి. అలాగే రేపటి నుండి వారం రోజుల పాటు మన ఊరి వేదిక చుట్టూ ఉన్న చెత్తను ఊడ్చి శుభ్రం చెయ్యాలి. ఇది నీకు బుద్ధి వచ్చేలా చేస్తుంది. చిచ్చు తలదించుకుని, సరే మహిగారు, నేను చేసిన తప్పుకో ఈ శిక్ష నేను అనుభవిస్తాను. ఇక ముందు ఎప్పుడు ఇలాంటి బద్ధకం పనులు దొంగతనాలు చెయ్యను. నా కొడుక్కి కూడా మంచి పద్ధతులు నేర్పిస్తాను. ఆ విధంగా పక్షుల గ్రామంలో శ్రీరామనవమి పండుగ ఎంతో కోలాహలంగా సంతోషంగా ముగిసింది. చిచ్చుకి తన బద్ధకం వల్ల సరైన గుణపాఠం లభించింది.